మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. అలాగే మీరు కూడా మా గురించి జ్ఞాపకం చేసుకోండి. మరి సంఘస్థుల గురించి, మీ బంధువుల గురించి, అలాగే ఇతర దేశాల గురించి, భారతదేశం గురించి, భారతదేశంలో ఉంటున్న ప్రజలందరి గురించి, వాళ్ళందరి మార్పు కొరకు మనం ప్రతిదినము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. అదేవిధంగా అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం కాబట్టి మనం మరి ఎక్కువగా దేవుళ్ళ సమయాన్ని గడుపుదామండి. మన సమయాన్ని దేవుని కలిగించినట్లయితే కనుక దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనతోటి ఏ వాక్యం మనతో మాట్లాడాలనుకుంటున్నాడో ఒకసారి ధ్యానం చేసుకుందామండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మరి 7వ వచనం కనుక చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను, ఇదే యెహోవా వాక్కు. కదండి. 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. కదండి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు బాలుడు అనవద్దు. కదండి, నీవు బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వాని యొద్దకు నీవు వెళ్ళి నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా నీవు తెలియపరచాలి. కదండి. అప్పుడు నేను వారికి భయపడొద్దు, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నానని దేవుడు ఇర్మియాతోటి మరి చెప్తున్నాడండి. నిజముగా దేవుడు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడట. గర్భములో ఉన్నప్పుడే ఆయన మనల్ని చూచాడు కదండి. ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన గర్భంలో నుండి ఇంకా బయటికి రాకముందుగానే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని చూచాడు కదండి. మనము అనుకుంటూ ఉంటాం అనేక సార్లు, నేను చిన్నదాన్ని, నేను చిన్న వయసు దాన్ని, లేకపోతే కొంచెం ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, అంటే ముసలి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా నా వయసు అయిపోయింది, నేను ఇంక ఏమీ చేయలేను, ఇంక నేను దేవుని సేవ చేయలేను కదండి, దేవుని మాటలు నేను చెప్పలేను, దేవుని వాక్యం నేను చదవలేను, ముసలి వాళ్ళని నేను, ముసలి ఆమెని నేను, ముసలాయని నేను చదవలేను వాక్యాన్ని, నేను ప్రార్థన చేయలేను, నాకు బలం లేదు, శక్తి లేదు అని అనుకుంటూ ఉంటారు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు బాలుడు అనవద్దు, నేను నీకు శక్తి ఇస్తాను, నేను నీకు బలాన్ని ఇస్తాను, నీవు వెళ్ళి మాట్లాడు, నేను నీకు ఏం మాట్లాడాలనేది నేను నీకు చెప్తాను, నేను నీకు జ్ఞానం అనేది తెలియచేస్తాను కదండి. నేను నీకు జ్ఞానం అనేది తెలియచేస్తాను, నువ్వు ఎవరితో ఏం మాట్లాడాలనేది ఆయన తెలివి మనకి అనుగ్రహిస్తాడు కదండి ప్రియులారా. మరి ఇక్కడ బాలుడు అనవద్దు, నువ్వు ముందుకు వెళ్ళు కదండి. మరి గొల్యాతు మరి దావీదుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక, మరి దావీదు గారు మరి ఎంతో చిన్నవాడయ్యండి, మరి అతనికి యుద్ధంలో కూడా తెలీదు, ఏమీ తెలీదు అతనికి, కేవలం అతను ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి కదండి. మరి అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు, అతన్ని ఎన్నుకొని మరి అక్కడ గొల్యాతు అంత పెద్ద మనిషి, శూరుడు, చాలా బలవంతుడు, అతనికి బాగా యుద్ధము బాగా చేయడం వచ్చు, చాలా ఎత్తాటి మనిషి, చాలా లావటి మనిషి, ఎత్తటి మనిషి, అంతా మరి ఆయన అంతా ఆ విధంగా ఉండే మనిషి కదండి. మరి ఆ వ్యక్తిని మరి గొల్యాతుని జయించడానికి అక్కడ దేవాతి దేవుడు ఎవరిని ఆయుధంగా వాడుకున్నాడంటే దావీదు గారు. మరి దావీదు కూడా అనాలి కదా, నాకు శక్తి చాలదు, నాకు బలము చాలదని. దావీదు అలా అనలేదు. దావీదంట ఆయన పంపిన చోటకి దేవుడు ఎక్కడికైతే పంపించాడో దావీదు గారిని, అక్కడ ఆ చోటుకి అతను వెళ్ళాడు కదండి. మరి అతనితో గొల్యాతుతో మరి ఎవరు కూడా అక్కడ యుద్ధం చేయలేకపోతున్నారు, అంత పెద్ద గొల్యాతు అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు, అంత పెద్ద మనిషి, చాలా బలవంతుడు
అతను ఎవ్వరు కూడా ఓడించలేకపోతున్నారు, అతను ఎవ్వరు కూడా జయించలేకపోతున్నారు కదండి. మరి దేవాది దేవుడు అక్కడ దావీదు గారిని వాడుకున్నాడు కదండి. మరి అక్కడ దావీదుని హెచ్చించాడు, గణపరిచాడు దేవుడు. అనేక మంది అనుకున్నారు ఈ దావీదు ఏం చేయగలుగుతాడు అనేసి. దావీదు భయపడలేదంట, దావీదు కంగారు పడలేదు, దావీదు మరి టెన్షన్ పడలేదు. మరి దేవుడు అతన్ని అక్కడికి రప్పించాడు కదండి. మరి అక్కడ దేవుడు అతన్ని అక్కడికి పంపించాడు. ఎందుకు అంటే కేవలము గొలియాతుని అక్కడ జయించడానికనే దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు దావీదు గారిని కదండి ప్రియులారా. మరి అతను శక్తి చాలదు, బలము చాలదు, మరి చిన్నవాడైనప్పటికీ మరి చిన్నవాడైనప్పటికీ కూడా మరి దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరైతే మనం ఏమి చేయలేమనుకుంటామో, మనం ఎప్పుడైతే ఒంటరి వాళ్ళం అనుకుంటామో అప్పుడేనంట మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనం 1000 మంది సైన్యం అవుతామంట. ఒంటరి వాడే 1000 మంది అవును అన్నట్లుగా ఒంటరి వాడే 1000 మంది అవుతాడు. ఒంటరి వాడే గొప్ప సైన్యం అవుతాడు. మనం ఎప్పుడైతే అనుకుంటామో నేను శక్తి చాలదు, నా బలము చాలదు, నేను చెయ్యలేని ఇంకా ఈ కార్యాన్ని, నేను చెయ్యలేని ఈ పనిని అని మనం ఎప్పుడైతే అనుకుంటామో కదండి, మరి అప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించాలి కదండి. మనము దేవుడు చెప్పింది చేయాలి కదండి ప్రియులారా. మరి దేవుడు చెప్పింది చేయాలి. అప్పుడే మనం ఏంటంటే దేవుడు మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. ఆ శక్తి అనేది, బలాన్ని అనేది దేవుడు ఇస్తాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలనేది కూడా దేవుడే మనకి మాటలు అనుగ్రహిస్తూ ఉంటాడు కదండి. మరి అనేక మంది అనుకుంటూ ఉంటారు అట్లా కాదు. ఇప్పుడు అబ్రహాముని మరి ఆయనకు వయసు అయిపోయింది, మరి శారా గారు వయసు అయిపోయింది, అయినా కూడా ఆమె గర్భవతి అయి మరి వారిని కదండి పిల్లలు. మరి గర్భాన్ని దేవుడే ఇచ్చాడు. ఆమెకి అన్ని సంవత్సరాలుగా పిల్లలు లేరు, ఎంతో బాధపడుతుంది శారా కదండి. మరి ఆమెని గర్భాన్ని దేవుడు తెరిచాడు. అంతటి ముసలి వయసులో మరి ఆమెకి ఆ గర్భం అనేది రాదు. అసలు అది అసాధ్యమైనది అక్కడ సాధ్యపరిచాడు దేవుడు మన పట్ల అసాధ్యమైన కార్యాలు ఆయన సాధ్యపరుస్తాడు. మనం ఎప్పుడైతే ఇంక అయిపోయింది, ఇంక ఇది పాసిబుల్ అవ్వదు కదండి, ఇంక ఇది అసాధ్యము అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అక్కడ ఆయన సాధ్యము చేస్తాడు ఆ కార్యాన్ని కదండి. మనకు ఏమనుకుంటామంటే మన శక్తి చాలదు, మన బలము చాలదు అనుకుంటామో, మరి ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో నాకు శక్తి ఇవ్వు ప్రభువా, నాకు బలం ఇవ్వు ప్రభువా, ఆయన అడుగుడి ఇవ్వబడును అంటున్నాడు. ఆయన అడగండి, మీరు దేవుని నామంలో అడిగితేనంట ఆయన తప్పక మనకి శక్తిని, బలాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడు అనుకోకూడదు నేను ఒంటరి వాడిని అని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల తోడుగా ఉంటాడు కదండి. మరి మనం ఎప్పుడైతేనంట బలహీనులుగా ఉంటామోనంట అప్పుడే మనం బలవంతులం అంట, మనకు తెలియదు ఆ సంగతి కదండి. మనం ఎప్పుడైతేనంట బలహీనులుగా ఉంటామో అప్పుడేనంట మనం ఇంకా బలవంతులం. ఎందుకో తెలుసా, మనకు ఒక రోగం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువగా ప్రార్థనలు అనేది గడుపుతూ ఉంటాం. ఒక శ్రమ వచ్చిందనుకోండి, మనం ఎక్కువగా దేవుళ్ళలో గడుపుతూ ఉంటాం. కాబట్టి అప్పుడే మనం ఎప్పుడైతే బలహీనలో అని మనం అనుకుంటామో దేవుడు ఆ సమయంలోనే మనల్ని బలపరుస్తాడు. ఆ సమయంలోనే దేవుడు మనకి శక్తిని అనేది ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా నేను ఒంటరి దాన్ని, నాకు శక్తి సరిపోదు, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు కదండి. చదువు లేని వాళ్ళు ఎంతోమంది దేవుని వాక్యాన్ని మరి గుర్తుపెట్టుకొని వాళ్ళు చెప్తూ ఉంటారు. కళ్ళు లేని వాళ్ళు విని మనం చదివే వాక్యాన్ని వాళ్ళు విని జ్ఞాపకం చేసుకుంటారు కదండి. మరి చదువు రాని వాళ్ళే పాటలు పాడుతూ ఉంటారు, సంఘంలో పాటలు పాడుతూ ఉంటారు, ఇతర చోట్ల పాటలు పాడుతూ ఉంటారు కదండి. మరి వాళ్ళు అనుకుంటూ ఉంటారు నా శక్తి చాలదు ప్రభు, నా బలము చాలదు. మనం ఎప్పుడైతేనంట మన శక్తి చాలదు, మన బలము చాలదు, నన్ను నీవే నిలబెట్టిన దేవుడు నీవే, నన్ను నీవే సృజించిన దేవుడు నీవే, నాకు ఏం మాట్లాడాలనేది జ్ఞానం అనేది దయచే ప్రభువా, ఏ తెలివిని దయచే ప్రభువా కదా, వివేకము దయచే ప్రభువా కదండి. మనం ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. మనం ఆయనకి దూరంగా ఉండి ఏ ఒక్క ప్రయత్నం కూడా మన వల్ల సాధ్యమే కాదు. ప్రతీది ఆయన ఇస్తుంది కదండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆయన శక్తిని, బలాన్ని మనకి ఇస్తున్నాడు
కదండి. మనల్ని ఆయన కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, మనల్ని ఆయన పోషిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, అన్న వస్త్రాలు ఇస్తున్నాడు. ప్రతి ఒక్కటి మనం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన ఇస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటేనంట, నీవు బాలుడు అనవద్దు, నేను తెలియజేసిన సంగతి నువ్వు వెళ్ళి చెప్పు కదండి. నేను నీకు చూడండి ఇక్కడ, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడొద్దు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని నీకు స్వస్థత కావాలంటే ప్రార్థన చేయండి కదండి. మీరు విడుదల పొందాలంటే, అప్పుల బాధల నుంచి విడుదల పొందాలంటే ప్రార్థన చేయండి కదండి. బలం లేని వాళ్ళు ప్రార్థన చేయండి. బలహీనులుగా ఉంటున్నారా? ప్రార్థనలో బలహీనులుగా ఉంటున్నారా? శారీరకంగా బలహీనులుగా ఉంటున్నారా? ప్రార్థన చేయండి కదండి. మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే, జవాబు ఏంటంటే, మన దగ్గర ఉన్నది ప్రార్థన చేయటం మాత్రమే. మిగతాదంతా దేవుడికి అప్పగించండి. ఆ దినాన్ని మీకు ఎంత శక్తి కావాలి, ఎంత బలము కావాలనేది దేవుడే మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు కూడా నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదు నా అనకుండా దేవుడే నాకు శక్తిని ఇచ్చాడు. ఈ దినమంతా కూడా నేను ఇంత దూరం వెళ్ళి ప్రయాణం చేశానంటే, ఈ దినమంతా కూడా నేను ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చానంటే కనుక అది దేవుని కాపుదల. దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు కాబట్టి మనం ఈ విధంగా ఉంటున్నాము కదండి. మనం తినే తిండి వల్ల కాదు, మనం ఏదో బూస్టు హార్లిక్స్ తాగే దానివల్ల కాదు, దేనివల్ల కాదు, కానీ దేవుడే మనకి ఉదయం కాలం నుంచి సాయంత్రం వరకు, రాత్రి కూడా పడుకునే వరకు కూడా ఆయన మనకి కాపుదలగా ఉంటున్నాడు. ప్రతి దినము మనకు ఆయన శక్తిని బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళము, ఒంటరి దాన్ని, నేను ఏమి చేయలేను, నేను ఏది చెందలేను కదండి, ఏమి చేసినా ఏమి చేసినా వ్యర్థమైపోతుంది అనేది మాత్రం అనుకోకుండా, నీవు చేసేది, నీకు కావాల్సింది అడుగు దేవుడి దగ్గర. అప్పుడు దేవుడు నీకు తప్పకుండా దయచేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము 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 స్తోత్రము, స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కృప నమ్మకం గల మా తండ్రి, మహోన్నతుడా దేవానాయన తండ్రి, నీవు బాలుడు అనవద్దు అంటున్నావయ్యా. నీవు బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నీవు వెళ్ళుము అంటున్నావు దేవా. నీవు నాకు తోడై ఉంటావు అంటున్నావు, నీవు మా అందరికీ తోడై ఉంటాను అంటున్నావు దేవా. తండ్రి, శక్తి చాలదు, బలము చాలవదు అనవద్దు అంటున్నావు అయ్యా. నీవే శక్తి ఇచ్చే దేవుడు, బలాన్ని ఇచ్చే దేవుడు, తెలివినిచ్చే దేవుడు తండ్రి, జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. అడుగుడి నీకు ప్రతీదీ ఇవ్వబడును అంటున్నావు అయ్యా. దేవనాయన, బిడ్డలకి తండ్రి శక్తి బలాన్ని దయచేయండి. ఏ బిడ్డలైతే నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని, నేను ఏమి చేయలేకపోతున్నారో అంటున్నాను నాయన, నీవే వాళ్ళకి సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఒంటరి వాడే 1000 మంది అవును అంటున్నాం అయ్యా. నిజంగా ప్రభు, మేము ఎప్పుడైతే బలము లేని వాళ్ళము, మేము ఎప్పుడైతే బలహీనం అనుకుంటామో అప్పుడే మేము బలవంతులం తండ్రి. నాయన, మరి ఎక్కువగా నీ ప్రార్థనలో గడిపే బిడ్డలుగా చేయండి. మరి ఎక్కువగా నీకు సమయాన్ని కేటాయించే బిడ్డలుగా చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీకు అందరికీ ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నానండి.